పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభు నామమున దొంగ క్రైస్తవులకు వందనములు. ఎందుకు క్రైస్తవుల బతుకులు మారతలేవని నేను కొన్ని సంవత్సరాల నుంచి చాలా బాధపడుతున్నా, చాలా ట్రై చేస్తున్నా. ఎందుకు అని యేసుక్రీస్తును ప్రభు అని ఒప్పుకోవాలి అని పరిశుద్ధ గ్రంథం బైబిల్ చెప్తుంది. యేసుక్రీస్తు ప్రభును దేవుని కుమారుడు అని ఎవడైతే ఒప్పుకుంటాడో వాడు ఈ లోకాన్ని జయిస్తాడు అని పరిశుద్ధ గ్రంథం బైబిల్ చెప్తుంది. కానీ యేసుక్రీస్తు ప్రభును దేవుడు అనడం వల్ల వీళ్ళు ఈ లోకాన్ని జయించలేకున్నారు. అందుకు బతుకులు మారడం లేదనేది నా బైబిల్ని బట్టి నాకు అర్థమైన మాట. యేసుక్రీస్తు ప్రభును తండ్రి లేపెను అని విశ్వసిస్తేనే, ఆ విశ్వాసం పెడితేనే రక్షణ అని క్లారిటీగా బైబిల్ గ్రంథంలో ఉంది. తండ్రిని కుమారుని ఎరగాలని యోహాను 17:3 చాలా క్లారిటీగా ఉంది. క్రీస్తును హైలైట్ చేసి తండ్రిని పక్కకు దొబ్బడం వల్ల పరలోక మార్గం తప్పిపోతున్నారు, బతుకులు కానీ మారడం లేదు. ఎందుకంటే చాలా క్లారిటీ ఆలోచన చేయండి. యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకోవాలి ఎవడైనా. యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడు అని ఒప్పుకోవాలని పరిశుద్ధ గ్రంథం బైబిల్ చెప్తా ఉంది. కానీ ఈ క్రైస్తవులు యేసుక్రీస్తు ప్రభును దేవుడు అని షార్ట్కట్లో కొట్టిపారేసి ఇంకా దేవుళ్ళకి మనం బతకలేమని చెప్పి సింపుల్గా చెప్తా ఉన్నారు. నా సెల్ నెంబర్ 9340563539. నాది వాడాల గ్రామం, పావలపాడు మండలం, నంద్యాల జిల్లా, ఆంధ్రప్రదేశ్. బతకలేని క్రైస్తవులారా, పేరుకు మాత్రమే క్రైస్తవులం. వ్యభిచారాలు ఇచ్చలివిడిగా నడుతున్నాయి క్రైస్తవ సంఘాలల్లో, ఇచ్చలివిడిగా. ఒక 5 లక్షల అకౌంట్కి, ఈ అకౌంట్కి పంపిస్తే 100 మందిని కర్నూలుకి పిలిపించవచ్చు, లాడ్జికి పిలిపించవచ్చు. ఆ విధంగా బతుకులు అయిపోయినాయి. ఏం బతుకులు చెప్పు? తప్పును తప్పుగాని ప్రశ్నించలేని ఈ పాస్టర్లు జోతైనారు, విశ్వాసులు అట్టున్నారు, సంఘ పెద్దల వేస్టింగ్. పెద్ద మనుషులు ఏ విధంగా ఉండాలని పరిశుద్ధ గ్రంథం బైబిల్ చాలా నీట్గా చెప్పింది. అసలు ఏం అర్థం లేకుండా బతుకుతూ ఉన్నారు. జాగ్రత్త. బతుకు మారాలంటే మాత్రం ఖచ్చితంగా బైబిల్ గురించి క్లారిటీ తెలుసుకోండి. యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకోవాలి ఎవడైనా, దేవుని కుమారుడని ఒప్పుకోవాలి. దేవుడు అనడం వల్ల షార్ట్కట్లో కట్ అవుతుంది. యేసుక్రీస్తు దేవుని ఆ మాట గుర్తు రాకుంది. యేసుక్రీస్తు ప్రభు దేవుని మర్మమై ఉన్నాడని బైబిల్లో ఒకసారి ఒక మాట ఉంటుంది. అంత ఈజీగా ఎవడైనా యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకోవాలంటే పరిశుద్ధాత్మ ఉంటే తప్ప ఒప్పుకోరని బైబిల్ చెప్తా ఉంది. అంత కడుపు కోసమే బతుకుతూ ఉన్నారు. అసలు